ఐటీ ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీ అండి. చాలా ఫీల్డ్స్ ఆన్ ఇంటర్వ్యూస్ తో పోల్చుకుంటే ఐటీ ఇంటర్వ్యూ చాలా 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 ఈజీ. సార్ ఇప్పుడు ఐటీలో జాబ్ సంపాదించడానికి డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలంటారు? ఒక 10 స్టెప్స్ చెప్తానండి. ఎవరైనా సరే ఈజీగా ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవాలనేది నా ఎక్స్పీరియన్స్తో, అంటే నాకున్న క్వాలిటీ థాట్లో 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో కొన్ని స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ది, మీకు ఈజీగా ఉండే కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది చేసే తప్పు, కోర్స్ సెలక్షన్ దగ్గర టఫ్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. వాడికి ప్రోగ్రామింగ్ రాదు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చూస్ చేసుకుంటాడు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో టైం వేస్ట్ అయిపోతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళే కాన్ఫిడెన్స్ రాదు. ఇది ఫస్ట్ థింగ్, కోర్స్ సెలెక్షన్. ఇది చాలాసార్లు చెప్పాను నేను. 2, మీ ఫ్యాకల్టీకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తక్కువ ఫీజుతో ఏదో ఒకటి నేర్చేసుకుందామని ట్రై చేస్తారు. సో ఇప్పుడు చాలా మంది ఉడేమీలో కోర్సెస్ కొంటారు, అక్కడ కూడా మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆ ఫ్యాకల్టీ అనేది రైట్ గా ఒక మంచి ఫ్యాకల్టీని చూస్ చేసుకుంటే జాబ్ రావడం అనేది ఈజీ అవుతుంది. 3, వీళ్ళు సాఫ్ట్ స్కిల్స్ అనేవి, అంటే వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ గురించి నేను మాట్లాడట్లేదు, ఇవాళ అందరికీ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి ఉంటున్నాయి. బట్ ఎలా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయాలి, ఎలా వాళ్ళు ఒక ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేసే విధంగా వాళ్ళ స్టోరీ టెల్లింగ్ ఉండాలనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. 4 వచ్చేటప్పటికి, వీళ్ళు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు. ఐటీ జాబ్కి వెళ్ళాలి అంటే థియరాటికల్గా క్లాసెస్ వింటే అసలు ఉపయోగం లేదు. ఎవ్రీథింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాక్టికల్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. 5th వన్ వచ్చేటప్పటికి, ఈ ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారు, కోర్సెస్ నేర్చుకున్నారు, స్కిల్స్ నేర్చుకున్నారు, ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోండి. ఇప్పుడు వాళ్ళు ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, దానిలో ఇంకా చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ వస్తూ ఉంటాయి, ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో చాలా టూల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ ఉన్నాడండి, వాడి క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ తెలియాలి. ఇట్లా ప్రతి సబ్జెక్ట్కి కూడా వాటికి యాడ్ ఆన్స్ చాలా ఉంటాయి. ఆ యాడ్ ఆన్స్ కూడా పైన కాకుండా డెప్త్ నేర్చుకోవాలి. 5th వన్. 6th వన్, ఈ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నేర్చుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఇది అర్థం కాకపోతే అందరికి ఒకేసారి అర్థం కాకపోవచ్చు. సో నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి రికమెండ్ చేస్తాను, అరే బాబు నువ్వు 2nd బ్యాచ్కి కూడా కూర్చో, 3rd బ్యాచ్కి కూడా కూర్చో, 4th బ్యాచ్కి కూడా కూర్చో, నీకు అర్థమయ్యేంత వరకు మళ్ళీ విను. సో ఎందుకంటే కొంతమంది వెంటనే క్యాచ్ చేయలేరు సబ్జెక్ట్ని, అందుకనే కదా వాడి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాలేదు. కాబట్టి మళ్ళీ వినటం ద్వారా వాడికి ఇంకా కొత్త థాట్స్ వస్తాయి, కొత్త డౌట్స్ వస్తాయి. తర్వాత 7th వచ్చేటప్పటికి, ఫ్యాకల్టీతో క్వశ్చన్స్ అడిగి రైట్గా ఇంటరాక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఆన్లైన్లో వింటారు, ఆన్లైన్లో విన్నా లైవ్ క్లాసెస్ వినాలి ఎప్పుడు కూడా. ఈ రికార్డింగ్ వీడియోలు వీటితో వర్కౌట్ అవ్వదు, అంటే వాటితో వచ్చే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో లైవ్ క్లాసెస్ వినాలి, ఎంత లైవ్ క్లాసెస్ వింటే అంత మంచిది. 8, ఎవ్రీడే ఒక మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయాలి. అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ దగ్గర నుంచి మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐటీ ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీ అండి. చాలా చాలా ఫీల్డ్స్ ఆన్ ఇంటర్వ్యూస్తో పోల్చుకుంటే ఐటీ ఇంటర్వ్యూ చాలా 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 ఈజీ. కానీ వాళ్ళు ఏంటంటే చాలాసార్లు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక 200 క్వశ్చన్స్ తీసుకుని వాళ్ళు 100 times ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇప్పుడు కోర్స్ జాయిన్ అయిన దగ్గర నుంచి 4 months టైం ఉంటుంది. 9th, రియల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఓకే అంటే స్కిల్స్ లేవా, ప్రాజెక్ట్స్ లేవా, కమ్యూనికేషన్ లేదా, కాన్ఫిడెన్స్ లేదా, భయపడ్డానా, ఎందుకు ఫెయిల్ అయ్యాను అనేది తెలియాలి. 10th వన్, వీడికి ప్రాపర్ నెట్వర్క్ ఉండాలి. అంటే లింక్డ్ఇన్ రెజ్యూమే కానీ, వీడికి ప్లేస్మెంట్స్లో హెల్ప్ చేసేటువంటి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. అంటే వాడికి ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉండాలి, రెజ్యూమే ప్రిపరేషన్ కానీ, లేకపోతే వాడు లింక్డ్ఇన్ రెజ్యూమ్, లేకపోతే మల్టిపుల్ జాబ్ పోర్టల్స్, ఇవన్నీ క్లారిటీ ఉండాలి. ఇలా ఒక స్టూడెంట్కి ఒక క్వాలిటీ థాట్లో మేము ఏం చేస్తామంటే ప్రతి స్టూడెంట్కి 30 ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నాం. అంటే మా దగ్గర డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, జెన్ఏఐ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్, ఫుల్ స్టాక్ పైథాన్, జావా, ఇట్లా 22 కోర్సెస్లో క్వాలిటీ థాట్ ట్రైనింగ్ ఇస్తుంది 17 years నుంచి. ఈ 22 కోర్సెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి 30 సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అంటే ట్రైనింగ్ మాత్రమే కాకుండా ఇంటర్న్షిప్ సర్వీస్ కానీ, ప్లేస్మెంట్ సర్వీస్ కానీ, మాక్ ఇంటర్వ్యూ సర్వీస్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, ఇలా కానీ ప్రిపేర్ అయితే ఎవరికైనా సరే జాబ్ వస్తుంది.